హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్లానెటాస్. సో ఇక్కడ నేను చీజ్ ట్రై చేద్దామని అనుకున్నాననమాట. సో మిల్క్ జెర్సీది ఫుల్ ఫ్యాట్‌వి తీసుకొని కొంచెం బాయిల్ చేసి ఆల్రెడీ వెనిగర్ వేసేసాను. నేను అది క్లిప్ తీయడం మిస్ అయిందనమాట. సో వినెగర్ చూసుకుంటా వేసుకోవాలి మనం. అండ్ ఇది కూడా ఫస్ట్ మిల్క్ అనేది లూక్ వార్మ్‌గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెనిగర్ ఎయ్యాలంట. నాకు తెలీదు. యూట్యూబ్‌లో వీడియో చూసాను. ఇంకా ఇది స్టెయిన్ చేస్తుంటే నాకు అక్కడే కొంచెం డౌట్ కొట్టింది ఏదో అయింది అని అనేసి. ఇంకా ఆ మలాయ్ అనేది కలిసి ఉండట్లేదనమాట. వాటర్‌లో ఈజీగా కలిసిపోతుంది. సో ఇంక సరేలే ఇంకా అవ్వలేదు, ఏదో అయింది, ఇంకా చీజ్ అయితే చేయడం అవ్వదు అనేసి నేను మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి షుగర్ వేసేసాననమాట. కోవాలా చేసేద్దాము అని. కానీ స్టవ్ ఆన్ చేసి అది కొంచెం సేపు వేడి చేయంగానే ఎక్సెస్ వాటర్ అంతా వచ్చేసింది. కానీ నేను అప్పటికి షుగర్ వేసేసాను. నేను అనుకున్న వేయకుండా ఉంటే బాగుండేది, చీజ్ వచ్చేసేది. ఎందుకంటే కొంచెం కోవా కన్సిస్టెన్సీ రాలేదు, రబ్బర్ లాగా వచ్చిందనమాట. ఎనీవే ఇంకా అది హిట్ ఫ్లాప్ రెసిపీ అనొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రణీటా.